బహిష్కరణ వెబ్ సిరీస్ రివ్యూ. కథ: పెద్దపల్లి అనే ఓ గ్రామం. దానికి ప్రెసిడెంట్ శివయ్య, రవీంద్ర విజయ్. అతని మాటను కాదని ఆ ఊర్లో ఏమీ జరగదు. ఆయన కోసం పెద్దపల్లి వస్తుంది పుష్ప, అంజలి అనే ఓ వేశ్య. పుష్ప చాలా అందంగా ఉంటుంది. దీంతో శివయ్య ఆమెకు పడిపోతాడు. శాశ్వతంగా ఆమెను ఉంచుకోవాలి అనుకుంటాడు. అయితే పుష్ప అందం గురించి, శివయ్య ఆమెకు ఇచ్చే ప్రాముఖ్యత గురించి ఊరంతా మాట్లాడుకుంటూ ఉంటుంది. మరోపక్క శివయ్యకు కుడి భుజమైన దర్శి, శ్రీతేజ్ కి పుష్ప పడిపోతుంది. దర్శి కూడా ఆమె ప్రేమను స్వాగతిస్తాడు. ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. అందుకు శివయ్య అనుమతి కోరతారు. అతను కూడా అందుకు సరే అంటాడు. ఇక పెళ్లి షాపింగ్ కోసం పట్నం వెళ్లి వచ్చిన దర్శికి శివయ్య ఊహించని షాక్ ఇస్తాడు. అదేంటి? మధ్యలో లక్ష్మి, అనన్య నాగయ్య దర్శి జీవితంలోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది? దర్శి ఎందుకు జైలుకు వెళ్లాడు? పుష్ప జీవితం ఏమైంది? ఈ ప్రశ్నలకి సమాధానమే బహిష్కరణ సిరీస్. నా విశ్లేషణ: బహిష్కరణ అంటూ సాగిన ఈ సిరీస్లో కొన్ని ఎపిసోడ్లలో తర్వాత ఏం జరుగుతుందనే ఉత్కంఠను బాగానే మెయింటైన్ చేశారు. రా అండ్ రస్టిక్ ఫీల్తో సాగే కొన్ని సన్నివేశాలు కూడా పర్వాలేదు. అయితే స్క్రీన్ ప్లేలో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ మిస్ కావడం, కొన్ని చోట్ల స్లో నేరేషన్ మరియు బోరింగ్ సీన్స్ వంటి అంశాలు సిరీస్కి మైనస్ అయ్యాయి. ఓవరాల్గా ఈ సిరీస్లో నటీనటుల నటన, కొన్ని క్రైమ్ ఎలిమెంట్స్ ఓ వర్గం ప్రేక్షకులకు మాత్రమే కనెక్ట్ అవుతాయి. మిగిలిన వర్గాల ప్రేక్షకులను మాత్రం ఈ సిరీస్ ఆకట్టుకోదు.